తైలాభిషేకారాధన ప్రజలకు ముఖ్య గమనిక. దయచేసి ముందు రోజు ఎవరూ ప్రార్థనకు రావద్దు. ఏ రోజు తైలాభిషేక ఆరాధనకు ఆ రోజు మాత్రమే రావలెను గమనించగలరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జూబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 17 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 18 ఒంగోలు, గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 19 కడప, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రైట్. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. వాక్యంలో చూడండి, డానియేల్ చాప్టర్ 6 వర్స్ 25. నేను చదువుతున్నాను. అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతటా నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగు రాయించెను. ఏంటంటే అది, మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఈరోజు వాగ్దానము ఈ దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 25వ వచనములో 3వ లైన్ అండర్లైన్ చేసుకోండి. మీకు క్షేమాభివృద్ధి కలుగునుగాక. ఒక ఉన్నతమైన ఆశీర్వాద వాగ్దానము. మీకు దేవుడు క్షేమాభివృద్ధిని కలగజేయుచున్నారు. క్షేమాభివృద్ధి, అభివృద్ధిలో క్షేమము. చాలామంది అభివృద్ధి అవుతారు కానీ సంపాదిస్తారు, శాంతి ఉండదు, నెమ్మది ఉండదు. మళ్ళీ దాని విషయంలో ఎన్నో రకరకాల శోధనలు, కష్టాలు, గొడవలు, కేసులు. కానీ నీ ఆదాయము దీవెనకరంగా ఉంటుంది. నీ అభివృద్ధి, నీ ఎదుగుదల సమస్తము దేవుని చిత్తానుసారంగా ఉంటుంది. ఒక నెమ్మదితో కూడిన అభివృద్ధి, అంచెలంచెలుగా నీ స్థితి మొదట కొద్దిగా ఉన్నప్పుడు తొదకు మహావృద్ధి కలుగజేస్తున్న మాట దేవుడు ఈ దినము నుండి నీ పట్ల నెరవేర్పు చేయుచున్నాడు. ఆత్మ నీకు తోడుండును గాక, క్షేమము నీకు కలుగును గాక, క్షేమాభివృద్ధి నీకు కలుగును గాక. గాడ్ బ్లెస్. మాకు పెళ్ళై 7 సంవత్సరాలు అయిందండి. పెళ్ళైన కానీ నాకు ఒక బాబు పుట్టాడు. తర్వాత బాబు 6 నెలలకే చనిపోయాడండి. తర్వాత మళ్ళీ పాప పుట్టింది. పాప కూడా 6 నెలలకే చనిపోయిందండి. నీటి పొడుగులు ఉన్నాయి, రాదు అని చెప్పారు. నాకు ముందు పిల్లలు ఉన్నారండి, అయినా చెప్పినా సరే రాదని చెప్పారండి. అయినా సరే ప్రార్థనా శక్తికి వచ్చాక నాకు 7వ నెల జరుగుతుంది అనగానే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందండి. బాబు, నాకు షుగర్ ఉందండి. బాబు బాగా పుట్టడు అని చెప్పారండి. మడ్డుగా ఏదో చెప్పారు. అదేంటి ప్రభు, బిడ్డనిచ్చావు నాకు, మళ్ళీ ఇలా చెప్తున్నావు అని అనుకున్నాండి. అనుకున్నాక స్కానింగ్లో బాగానే ఉందని చెప్పారు. తర్వాత మళ్ళీ ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని చెప్పారు. విజయవాడ తీసుకెళ్ళాలమ్మా నిన్ను, ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి నీకు అని చెప్తే హైదరాబాద్ నుంచి వచ్చిన డాక్టర్ గారి చేతి చూపించుకునేదానండి. నెల నిండే కొలది ఏదో ఒక సమస్య వస్తూనే ఉందండి. 6వ నెలలో ఎప్పుడు ఫస్ట్ వచ్చినట్టే నొప్పులు వచ్చేసినాయండి. నొప్పులు వచ్చేస్తే హాస్పిటల్లో జాయిన్ అయ్యాం. ప్రభువా, నాకు 6వ నెలలోనే ఎప్పుడు ఇలా జరుగుతుంది, నువ్వు బిడ్డని ఇచ్చావు, నీ ప్రార్థనా శక్తికి వచ్చాక ఇచ్చావు, మళ్ళీ నువ్వే తీసేసుకుంటావని ఏడుస్తూ ప్రార్థన చేసామండి. ప్రార్థన చేస్తే 9 నెలలు నిండి. తర్వాత సిజేరియన్ ఆపరేషన్ తీసి బాబుని బయటకు తీశారు. తీసి సరిగ్గా ఏడవట్లేదు అని చెప్పి బాక్స్లో పెట్టాలన్నారు. బాక్స్లో బాబుని వారం రోజులు ఉంచారండి. ఇప్పుడు బాబు చాలా బాగున్నాడండి, చాలా బాగున్నాడు. తర్వాత సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నాండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాలి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 17 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 18 ఒంగోలు, గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు.
కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 19 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ఈమె పేరు శ్రావణి. ఏలూరు దగ్గర కొండపల్లి నుంచి వచ్చారు. 6 సంవత్సరాల తర్వాత దేవుడు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన ద్వారా ఆ బిడ్డకి చక్కని కుమారుని ఇచ్చాడు. అందు నిమిత్తము సాక్ష్యం చెప్పాలని స్థలానికి వచ్చారు. మరి సాక్ష్యం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలమ్మా. నీటి బుడకలు ఉన్నాయి, ఈ అమ్మాయికి గర్భఫలం అందదు, నీటి బుడకలకు మందులు వాడాలని చెప్పారు. కానీ మేము మందులు ఏమీ కూడా వాడకుండా తలాభిషేకానికి వచ్చాము. 10 రోజులకే అమ్మాయికి కన్ఫామ్ అయింది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఏ బుడగలున్నా ఏ ఉన్నా యేసు నామములో అన్ని పోతాయి. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 17 విజయవాడ బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 18 ఒంగోలు గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 19 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. మరి ఎంత గొప్ప సాక్ష్యం అండి ఇది. మరి మేమైతే దేవుని తెలుసుకున్నామండి. మరి మా భర్త అయితే దేవుని తెలుసుకోలేదండి. నాకు 2 పాపలండి. మరి మా పెద్ద పాపకి 2 పాపలండి. అయినప్పటికీ దేవుళ్ళు ఎవరైనా శ్రేష్టమైన వారు అనుకునేదానండి. మన భర్త అయితే నన్ను చాలా బాధ పెట్టేవారండి. నాకు మగబిడ్డ పుట్టలేదు, నువ్వు దేవుడిని నమ్ముతావు అనేవారండి. ప్రభు నాకు చిన్న కుమార్తెగానే మగబిడ్డని నేను మనసులో అనుకునేదానండి. ఇంకా ఎప్పటికిచ్చినా దేవుడు వేస్తాడు కదా నేను అడిగేదాను కదండి. మరి ఈ ప్రార్థన శక్తికి వచ్చాక మరి అయ్యగారు అనుకోకుండా నాకు పండునిచ్చి నీ బిడ్డకి గర్భఫలం వచ్చినగా కనారండి. ఆయన పండుగగానే పట్టుకెళ్ళి మా పాపకి ఇచ్చానండి. మరి డిసెంబర్లో కన్సీవ్ అయిందండి. మళ్ళీ అయ్యగారిని అడిగానండి. మరి కుమారుడు కావాలని అడిగానండి. కుమారుడు ఎప్పుడుతాడు వెళ్ళని చెప్పారండి. మరి దేవుడు కుమారుని ఇచ్చాడండి. మరి నా భర్త అయితే నువ్వు దేవుని వదిలేయాలి, కుమారుని పుట్టబోతాను అడిగాను. ప్రభా నిన్ను వదిలేకన్నా చావడం మేలు, కానీ నా కుమారుని పుట్టబోతున్న నా భర్తని సన్నిధికి రానప్పుడు చాలా ఏడ్చేదానండి. దేవుడు అంతగానో గొప్ప కార్యం చేశాడండి. సాక్ష్యం దేవుడు దీవించిన. చూడండి, దైవజనుల ద్వారా ఏ వాగ్దానం అయితే ప్రభు ఇచ్చాడో ఆ బిడ్డ దుఃఖం చూడండి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. దైవజనుల ద్వారా ఇచ్చిన మాట, వాగ్దానం వారి పట్ల దేవుడు నెరవేర్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. అరకముక్కల సుధాకర్ ప్రసాద్ అండి. నేను కానిస్టేబుల్గా చేస్తుంటాను. నేను మా భార్యకి లాస్ట్ ఇయర్లో IVF చేయించామండి. ట్విన్ బేబీస్ 5th మంత్ వచ్చిన తర్వాత వాళ్ళ ఫెయిల్యూర్ అయిందండి IVF. తర్వాత అమలాపురంలో అయ్యగారు మీసారి IVF ఫెయిల్యూర్ అయింది కాబట్టి మీకు న్యాచురల్గా వస్తుంది అన్నారండి. మా మిస్సెస్కి ఇప్పుడు ప్రెగ్నెంట్ అండి. ప్రజెంట్ 6వ నెల జరుగుతుందండి. దేవునికి మహిమ కలుగుతుంది కదండి. అయ్యగారికి వందనాలండి. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాదు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 17 విజయవాడ బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 18 ఒంగోలు గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్,
ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 19 కడప, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మా అబ్బాయికి కాకినాడలో చాలా మందులు ఓడానండి. మరి ఎక్కడ తగ్గలేదు, ఒళ్ళంతా బొల్లు వస్తుందండి మా అబ్బాయికి. మరి అయ్యగారు ఒకసారి కాళ్ళ మీద నూనె జిమ్మారండి. ఆ నూనె బావిని కాంచి తగ్గిందండి. ఇప్పుడు ఎలాగున్నాడండి మా అబ్బాయి. మరి మా అబ్బాయి బొల్లు అంతా మరి అయ్యగారి వల్ల తగ్గిందండి. ఎన్ని హాస్పిటల్ తిప్పినా ఆ నూనె తెచ్చి అప్పుడు ఒళ్ళు అంతా పాంతే అక్కడితో తగ్గిందండి. ఎన్నాళ్ళో తగ్గింది, కానీ ఒక 6 రోజుల్లో తగ్గిందండి ఈ అబ్బాయికి. దేవుడికి మాది అమ్మింగ్ అండి, రాసిపూలు అమ్మింగ్ అండి. మేము కాకినాడలో ఉంటున్నామండి. మరి మ్యారేజ్ అయ్యి 3 ఏళ్ళు అయిందండి. మరి గర్భిణీ వచ్చి పోయింది, మళ్ళీ రాలేదు బేగాని. ఇసాకయ్య గారి దగ్గరికి నెల వచ్చేవాళ్ళు. పాప 2 నెలలు వచ్చి అరటిపండు ఇస్తే తినేది కాదు, ఉపవాసం ఉన్నాను నేను, తిన్నాను. ఇది 3వ నెల అలా కదమ్మా తినే, ఉపవాసం లెక్క ఉండదు అంటే తిన్నాక తర్వాత ఈ బాబు కడుపుని పడ్డాడు. తర్వాత 6వ నెలలోని కుట్లు వేయాలా, గర్భసంచి లూజుగా ఉంది, చెప్పలేము. తల్లికి బిడ్డకు కూడా, తల్లికి కూడా ప్రమాదమే అన్నారు. మరి దేవుడు గొప్ప రీతిగా మరి మా బిడ్డని ఇచ్చాడు, మగ బిడ్డని. తల్లి బాబు పుట్టాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 17 విజయవాడ, బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 18 ఒంగోలు, గురువారం. ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 19 కడప, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. నా పేరు భాగ్యవతి అండి. మా చెల్లండి కూడా 11 సంవత్సరాలు అవుతుందండి పెళ్ళయ్యి. 11 సంవత్సరాలు పెట్టి పిల్లలు లేరండి. నేను స్టార్ట్ అయ్యి 3 సంవత్సరాలు అవుతుందండి. మా చెల్లిని తీసుకొచ్చానండి. 11 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు అని తీసుకొచ్చానండి. తీసుకొచ్చినప్పుడు సంవత్సరం పెట్టి వస్తుందండి ఈ పాప. సంవత్సరం పెట్టి దేవుడు జ్ఞాపం చేసుకుని ఈ పాపకు తెలియకుండానే 3వ నెల గర్భం అండి దేవుడు ఇచ్చాడండి. నేను ఇద్దరిని తీసుకొచ్చానండి. ఇద్దరిలోనూ ఒక అమ్మాయికి అయితే బాబు పుట్టాడండి, ఈవిడకైతే 4వ నెల వచ్చిందండి. దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేస్తున్నాడండి. ఈ దేవుని చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక ఆమె. దేవుని నామానికి వందనాలు. పాస్టర్ గారికి నా వందనాలు. నాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అయ్యింది. మాది రాజమండలం నీలవలస గ్రామం నుంచి నేను ఇక్కడికి వచ్చాను. మేము ఇప్పుడు వైజాగ్లో ఉంటున్నాము. 2013లో పెళ్ళి అయింది. 2014లో ఫస్ట్ బాబు పుట్టి చనిపోయారు. మళ్ళీ ఇంతవరకు కూడా మేము ఎన్నో ప్రయత్నాలు చేసాము, కానీ మాకు దేవుడు గర్భఫలం లేదు. ఎన్నో సంవత్సరాలు అయింది, 10 సంవత్సరాలు అయింది. మందులు వాడి వాడి ఇంకా మేము ఆఫ్ చేస్తాము. చాలా విసుగెత్తిపోయాము. ఈ మందులన్నీ వాడి నేను వెయిట్ పెరుగుతున్నాను, కానీ ఫలితం అయితే మిగలట్లేదు అనేసి చాలా బాధపడ్డాము. మందులు ఆపేశాక మేము దేవుని మీద భారం వేసాము. అలాగే అయ్యగారు ప్రార్థన ఇలా చేస్తున్నారు, ఎంతోమందికి దేవుడు గర్భాలు తెరుస్తున్నారు, మీరు కూడా అక్కడికి వెళ్ళండి అనేసి ఒక ఆవిడ చెప్పారు. మేము ఇక్కడికి రావడం జరిగింది. ఫస్ట్ వీక్లోని ఇక్కడికి నేను ఫస్ట్ వారంలో వచ్చేటప్పుడు పాస్టర్ గారు మాట్లాడారు, ఈ ఫస్ట్ నెలలో ఎవరైతే వచ్చారో దేవుడు మీకు గర్భాలు తెరుస్తారు, 3వ నెలలోని మీకు మళ్ళీ ఆశీర్వాదంతో మళ్ళీ ఇక్కడికి తిరిగి వస్తారని చెప్పారు. మేము అలానే
నాకు దేవుడు 3వ నెలలోనే మళ్ళీ దేవుడు నాకు గర్భాన్ని తెరిచారు. దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. పాస్టర్ గారికి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ గర్భఫలం కోసమని మేము ఎన్నో మాటలు పడ్డాము, నిందలు పడ్డాము, అవమానాలు పడ్డాము, వేదన కూడా పడ్డాము. ప్రభువా, నా జీవితంలో అంటే ఇంకా గర్భఫలము నాకు ఆశీర్వాదం లేదా, నా జీవితం ఇంతేనని చాలా ఇద్దరు నేను నా భర్త కూడా ఎంతో వేదన చెందాము. దేవుడు గర్భాన్ని తెరిచినందుకు దేవునికి వందనాలు. మరలా నేను నా బేబీతోని ఇప్పుడు నాకు 7వ మంత్, మళ్ళీ నేను నా బేబీతోని తిరిగి వచ్చి ఇక్కడే సాక్ష్యం పంచుకోవాలని ఆశపడుచున్నాను. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 17 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 18 ఒంగోలు, గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 19 కడప, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. మాది నరసీపట్నం దగ్గర గొలుగుండపేట. అయితే పాపకి ఫస్ట్ ఆడపిల్ల పుట్టిందండి. తర్వాత బాబు కావాలలాగాని అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకున్నదండి. 9వ నెలలో ప్రార్థన చేయించుకున్నది. నవంబర్ 30వ తారీఖుని బాబు పుట్టాడండి. అయినా చాలా అనారోగ్య పరిస్థితిలో లేవలేకుండా ఉన్న పరిస్థితిలో కూడా దేవుడు కాసి కాపాడి ఇక్కడ వరకు నడిపించినందుకు దేవునికి వందనాలు. డిసెంబర్లో జనవరి 1 కండి కాలు క్యాన్సర్ అయిందండి. నేను అలాగా బాధపడి నేను ఆపరేషన్ పడి ఇలాగ వేడుతుంటే మా చెల్లి వచ్చండి, అక్క ఈ ఆరాధన స్థానంలో ఇసాకయ్య గారి ప్రార్థన వస్తుంది అది అనేసి అన్నదండి. ఆ మరుసటి రోజు ఉదయం వచ్చిందండి. నాతో మాట్లాడినట్టు టీవీ స్పాన్సర్లో నేను విన్నానండి. నువ్వు బాధపడకమ్మా, నీ బాబుకి వివాహం అవుతుంది, అందుకొరకు నీ కుటుంబం కొరకు ఎంతగానో బాధపడుతున్నావు అని అన్నారండి. అది నాదే బాబు ఆ సాక్షి. నాయన నువ్వు నా దగ్గరలో రావాలి, నేను రాలేను నాయన, నీ ప్రార్థన సన్నిధికి నేను రావాలని నేను ఎంతగానో ఏడ్చానండి. ఏడ్చేటప్పటికి నాకు సమయంలో నా తండ్రి మరి బాబుకి 3 నెలల తర్వాత నాకు బాబుకి సంబంధం వచ్చింది. సురేష్ పెళ్ళి అయింది. అయిన తర్వాత బాబుకి మళ్ళీ చెల్లిగారి కోళ్ళకి డెలివరీ అవుతుందండి. డెలివరీకి నేను నెలలు అయిపోతున్నాయి, టైం లేదనేసి అన్నారండి. 10 నెలలు అయిపోతున్నాయి అంటే నేను బాబు తండ్రి ఈ కుమారుని ఈ బాబు అనేసి నేను అడిగాను. రామ్మా అని నేను మన నవంబర్లో నేను ప్రార్థన తీసుకొచ్చాను. పాపని తీసుకొచ్చిన తర్వాత ప్రార్థనలో బాబు పండు ఇచ్చారండి. ఆ పండు తిని మేము పేరు చేసుకుండగా గొప్ప బహుమానం దేవుడు మాకు అనుగ్రహించాడు. నేను ఏదైతే కోరుకున్నానో ఆ బహుమానం నాకు బాబునిచ్చారండి. ఆ బాబుకు మరి 6 రోజులు హాస్పిటల్లో ఉండగా మళ్ళీ కామెర్లు అన్నారండి. బాక్స్లో పెట్టాము. బాక్స్లో పెట్టిన తర్వాత మళ్ళీ బాగాలేదనేసి అనుకునేటప్పటికి 4 రోజులకి మళ్ళీ బోన్స్ ఇట్లిందండి. ఆ బోన్స్ ఇట్లింది అనేసి మళ్ళీ తీసుకొస్తే పేరు చేయించామండి. ఏమవదో వెళ్ళిపో అనేసి అయ్యగారు ప్రార్థన చేశారండి. ఇది ఈ చిన్న సాక్ష్యము దేవుడు దీవించిన కాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 17 విజయవాడ. బుధవారం మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 18 ఒంగోలు, గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 19 కడప, శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. అలాండి నేను 9 నెలలుగా తైలాభిషేకం ప్రార్థనకు వచ్చేదాన్నండి. మా అమ్మాయికి అయితే వివాహం అయ్యి 2 సంవత్సరాలు అయిందండి. గర్భఫలం కొరకు బిడ్డ ఆశపడ్డారండి, నా అల్లుడు నా కుమార్తె కూడా. కానీ నేను తైలాభిషేకం ప్రార్థనకి రామ్మా నీకు గర్భఫలం
ఇసాకయ్య గారి ప్రార్థన ద్వారా నీకు గర్భఫలం వస్తుందామని తీసుకొచ్చానండి. తీసుకొచ్చిన మొదటి నెలలోనే నేను యాపిల్ కొని బిడ్డకి ఇసాకయ్య గారి ద్వారా ప్రార్థన చేయించి నా కుమార్తెకి నా అల్లుడికి ఇచ్చానండి. ఇచ్చినప్పుడు ఆ మొదటి నెలలోనే కన్సీవ్ అయిందండి నా కుమార్తె కన్సీవ్ అయినప్పుడు నేను అనుకున్నానండి, బిడ్డకైతే నా కుమార్తెకైతే బలహీనత ఉండేదండి చిన్నప్పటి నుంచి. బిడ్డకి కానుపు ఎలా వస్తుందని మళ్ళీ తైలాభిషేకానికి వచ్చి నేను ప్రార్థన చేసుకున్నానండి. నా బిడ్డకైతే సుఖమైన కానుపు తండ్రి, నాకు ఏ బిడ్డ పుట్టినా నేను తండ్రి తైలాభిషేకాన్ని తీసుకొచ్చి నేను సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నానండి. నేను అటు రీతిగానే బిడ్డకి నెలలు నిండాయండి. నేను హాస్పిటల్కి తీసుకెళ్లే ముందు నా కుమార్తెకి రొంప పట్టి ఎంతో బలహీనత అయిపోయిందండి. తెల్లవారితే డేట్ ఇచ్చారండి నా కుమార్తెకి. నేనైతే ఎంతగానో ప్రార్థన చేసుకుని ఏడ్చానండి. నేను అటు రీతిగా ధవళేశ్వరం జియానామ హాస్పిటల్లో జాయిన్ అయ్యామండి. మేము బిడ్డకి నా తండ్రి ఆపరేషన్ పడుతుందేమో నేను ఎంతగానో మేము తల్లడిల్లిపోయామండి మేము. కానీ దేవాది దేవుని చిత్తంలో ఈ గర్భఫలం వచ్చింది కనుక, ఇసాకయ్య గారు ప్రార్థన ద్వారా ఈ గర్భఫలం వచ్చింది కనుక తండ్రి నాయన ఇదిగో సుఖమైన కానుపు దేవుడు ఇచ్చాడండి, మగబిడ్డని ఇచ్చాడండి దేవుడు. నేను సాక్ష్యం చెప్పుకుంటానని అనుకున్నానండి. అటు రీతిగా తీసుకొచ్చి సాక్ష్యం చెప్పానండి. నా ఇంట్లో బలహీనతలు కూడా తండ్రి ఎన్నో వేదనలు శోధనలు కూడా తీసివేశాడండి దేవుడు. దేవాది దేవునికి వందనాలండి. ఇసాకయ్య గారు కూడా నిండి వందనాలండి. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకు నవంబర్ 7వ తారీఖు నుంచి చాలా బాగోలేదు. ఎంత బాగోలేదంటే నేను బ్రతుకుతానని కూడా నేను అనుకోలేదు, అంత బాగోలేదు. ఒకేసారి ఇంకా డిసెంబర్కి వచ్చేసరికి విపరీతంగా బాగోలేదు. హాస్పిటల్కి కూడా నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయితే డాక్టర్లు కూడా బ్రతకదు అనేసి అన్నారు. అన్నప్పటికీ మా ఆయనగారు డ్యూటీకి వెళ్తున్న ఇరుగు పొరుగు వారు నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. జాయిన్ చేస్తే తనకి న్యూమోనియా వచ్చేసింది, తన కండిషన్ అసలు బాగాలేదని కూడా అన్నారు. అంటే నేను చాలా భయపడిపోయాను. నాకు 2 ఆడపిల్లలు, చాలా చిన్నవాళ్ళు. నేనున్నప్పుడే అనుకునే వాళ్ళు ఎవరు వాళ్ళు చూడరు. ముందుగానే ఇలా జరిగిందని నేను టెన్షన్ పడ్డాను. టెన్షన్ పడొద్దు డాక్టర్లు కూడా చెప్పారు. తర్వాత నేను ఇసాకయ్య గారి వాక్యం వేసుకొని విని నేను ధైర్యం తెచ్చుకున్నాను. నాకు మందులు కొన్న ఆయన వాక్యం, ఆయన మాటలే నన్ను బలపరిచాయి, నన్ను నిలబెట్టాయి. ఇలాగా ఈరోజు మీ అందరి ముందు నేను నించున్నానంటే కేవలం దేవుడి గురించి ఆయన నాకు తెలియపరిచిన మాటలే ఇవన్నీ. నా అనుకునేవారు అందరూ చెప్పిన ధైర్యం కాదు నాకు, ఆయన దేవుడి కొరకు చెప్పిన మాటలే నన్ను బ్రతికించాయి. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించాడు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 17 విజయవాడ బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి 10 గంటల వరకు. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు. మేరీ స్టెల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 18 ఒంగోలు గురువారం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. కడప పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 19 కడప శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచూరు వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. నాకు ఫస్ట్ బాబు అండి. సెకండ్ ప్రెగ్నెన్సీ. బాబుకు సంవత్సరం వచ్చినా కన్ఫామ్ అయింది. పాపకి నాకు ఈ పాప ప్రెగ్నెన్సీ అని 4వ నెల వచ్చే వరకు నాకు తెలియదు. ఈ పాపను మళ్ళీ నేను కడుపులో ఉండగా హాస్పిటల్కి తిరిగాము. మళ్ళీ 4వ నెలలోనే స్కానింగ్ తీశారు. తీస్తే పాపకి పర్లేదు అన్నారు. మళ్ళీ 6వ నెలలో స్కానింగ్ రాశారు. రాయంగానే ఈ పాపకి లివర్ కింద అది గడ్డ వచ్చింది అన్నారు. అది ఆపరేషన్ చేయాలమ్మా, అది మందుల ద్వారా కరిగే మార్గం కూడా ఏమీ లేదు అని చెప్పేసి అన్నారండి. తర్వాత మళ్ళీ
ప్రైవేటు కోర్స్ వాడతానే గవర్నమెంట్కి కూడా చెకప్కి వెళ్ళేదాన్ని. వాళ్ళు ఒక రోజు గుంటూరు హాస్పిటల్కి రాశారండి. అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడాను వాళ్ళు మళ్ళీ ఏం చేశారంటే ఒక రోజల్లా ఏవో కాగితాలు రాసి 3ంటికి పొద్దున్న 10ంటికి వెళ్తే 3ంటి వరకు జరిపారండి. మళ్ళీ అలా రాస్తే వాళ్ళు అన్నారు, ఇప్పుడు ఏమీ కోర్సు కానీ ఏమీ పిల్లకి అదే డెలివరీ అయిన తర్వాత కూడా కరిగే మార్గం ఏమీ లేదమ్మా, అసలు నువ్వు ఆపరేషన్ చేయాల్సిందే అని చెప్పేసి అన్నారండి. మేము అలాగ వచ్చేసామండి బాధతో. మళ్ళీ అలాగా డెలివరీ అయిన తర్వాత కూడాను ఇస్సాక్ అయ్యగారి ప్రార్థనలోకి తీసుకొచ్చామండి. తీసుకొచ్చిన తర్వాత అయ్యగారితో మాట్లాడాము. ఏంటమ్మా అంటే, ఇలాగండి పిల్లకి పాపకి లివర్ కింద ఇంత గడ్డ వచ్చింది అన్నారండి. ఏం కాదమ్మా, నువ్వు ప్రార్థన చేసుకుని నువ్వేం భయపడపకు పోయిద్దని చెప్పేసి అన్నారండి. పాపకి ఆపరేషన్ లేదు, ఏం లేదు. మళ్ళీ అయ్యగారి దగ్గర అన్న మాట మళ్ళీ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ స్కానింగ్ తీపిచ్చామండి. నెలలోపు తీయించగల రిపోర్ట్లో ఏమీ లేదని వచ్చిందండి. ఏమీ లేదు, పాపకి ఆపరేషన్ అక్కర్లు అసలు ఏమీ లేదమ్మా అని చెప్పేసి అన్నారండి. ఈ చిన్న సాక్ష్యం దేవునికి మహిమ కలుగును గాక. దైవజనుల దగ్గర తీసుకొచ్చి ప్రార్థన చేయించినప్పుడు ప్రార్థన ద్వారా దేవుడు మరి కంతి లేకుండా దేవుడు ఎంతగానో స్వస్థపరిచాడు. ఆ బిడ్డ ఆరోగ్యంగా ఉంది.